దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూన్ 17. ఈరోజు వాక్య భాగము, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో శిష్యులు ప్రభు అయిన యేసు చెప్పిన సామాన్య బోధలను విన్నను అర్థము చేసుకొనలేకపోయిరి. ఒక సందర్భమున ప్రభు అయిన యేసుక్రీస్తు పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. ఆ దినమున్నే శిష్యులు రొట్టెలు తీసుకుని వెళ్ళుటకు మరిచి ఉండిరి. ప్రభువు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు రొట్టెలు మరిచినందున్నే ప్రభువు హెచ్చరించుచున్నాడని తలంచిరి. ఈ విధముగా అనేక పర్యాయములు ప్రభు మాటలను వారు గ్రహించలేకపోయిరి. అట్లే మీరు కూడా అనేక ప్రసంగములు విన్నను అవి సొంత అనుభవంలోనికి రావు. అనేక సార్లు ఈ మాటలు ఒక చెవి గుండా ప్రవేశించి ఇంకొక చెవి ద్వారా బయటికి పోవును. ప్రభు స్వరమును విని ఆయన చెప్పునది గ్రహించు వరకు మీ పట్టుదలను వదలకూడదని మీతో మనవి చేయుచున్నాము. అప్పుడే మీ జీవితములు మార్పు చెందును, భారములు తేలిక చేయబడును, కన్నులు తెరవబడును, సందేహములు తీరిపోవును, భయము తొలగిపోవును, శత్రు పన్నాగములు ఓడించబడును. ప్రభు యొక్క స్వరము వినుటకు నేర్చుకొనుట మహా అద్భుతమైన సంగతి. దేవుని వెలుగు లేనిదే ఆయన స్వరమును వినుట అసాధ్యము. దేవుని స్వరమును స్పష్టముగాను నిస్సందేహముగాను వినాలి అంటే ఇది మొదటి మెట్టు. దేవుని వెలుగు నీలో ప్రవేశించి దినదినము అధికముగా ప్రకాశించుచుండును. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. ఈ వెలుగు నీలో మొదట ఒక సూక్ష్మ కిరణం వలె ప్రకాశించినను తర్వాత ప్రకాశవంతముగా మార్చబడును. ఈ దైవ వెలుగు లేనిదే నీవు ఆయన్ను తెలుసుకొనలేవు, వినలేవు మరియు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్.